శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీకవరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాగ్భటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుగ్రీవుడి యొక్క కోరిక నెరవేరింది. ఆయన పట్టాభిషిక్తుడైనాడు. అంగదుడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. ఇంకా ఇప్పుడు స్వామివారు ఏం చెయ్యాలి? అభిషిక్తే తు సుగ్రీవే ప్రవిష్టే వానరే గుహాం. ఆయన గుహలోకి కిష్కింధలోకి వెళ్ళాడు. ఈ 4 మాసాలు యుద్ధానికి సరైన సమయం కాదు కాబట్టి కార్తీకం రాగానే యుద్ధ ప్రయత్నం చెయ్యి కురు అని స్వామి సుగ్రీవుడికి చెప్పాడు, ఆదేశించాడు. ఆజగామ సహభ్రాత్ర రామ ప్రస్రవణం గిరిం. శ్రీరాముడు ఆ కిష్కింధ యొక్క బయట ప్రదేశం నుంచి, ఆయన కిష్కింధలోకి వెళ్ళలేదు, బయట ప్రదేశం నుంచి ఇప్పుడు ఆ సమీపంలో ఉన్న ప్రస్రవణ పర్వతం మీదకి స్వామి చేరుకున్నాడు. ఇది దేనికి సంకేతం? అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సాధనకి సంకేతం. ఎలాగా అంటే ఇప్పుడు స్వామివారు ప్రకృతి ఒకటైనారు. ఇప్పటిదాకా స్వామి శ్రీరామచంద్రమూర్తి మరియు లక్ష్మణుడు ఇద్దరు వేరువేరుగా వ్యక్తులుగా ఉన్న ఒకటే. కాబట్టి ఇప్పుడు స్వామి ఎక్కడ ఉన్నాడు? ప్రస్రవణం మీదకి వస్తున్నాడు. ఇప్పటిదాకా మనుష్యులతో కలిసిమెలిసి ఉన్నాడు. అంటే స్వస్వరూపాన్ని విడిచిపెట్టిన స్వామి భూమి మీద తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించటానికి వచ్చాడు. సముద్రం తరగలుగా మారింది, తరగలుగా కనపడుతోంది, మారలేదు. సముద్రంలోంచి తరగలు పుట్టుకు రాను లేదు. సముద్రమే ఇక్కడ తరంగంగా కనపడుతోంది, ఆభాస అంతే. అలాగే స్వామి ఇప్పుడు మళ్ళీ ఒక 4 నెలల పాటు ఆయన స్వస్వరూపానుభూతిని, స్వస్వరూప చింతనలో మునిగిపోయి ఉంటాడు. ఇతర ప్రపంచంతో సంబంధం లేదు. ఇది జీవుడికి కావలసినటువంటి అద్భుతమైన సాధన విషయం, శ్రీమద్ రామాయణ సందేశం. ఈ సందేశం మనం స్పష్టంగా గ్రహించగలగాలి. ఎలాగా? స్వామి ఇప్పుడు ప్రస్రవణం మీదకి వెళ్ళాడు. ఆయనకి లోకంతో సంబంధం లేదు, కానీ ఆయన మనస్సు ఎప్పుడూ అమ్మవారి మీదే ఉంది. శ్రీరాముని మనస్సు సీతమ్మ మీద ఉంది అంటే అర్థం ఏమిటి? సచ్చిత్ స్వరూపాలు వేరువేరుగా ఉన్నట్టు మనం అనుకుంటున్నాం. ఆ రెండు మళ్ళీ ఒకటి అవ్వాలని అనుకుంటున్నాం. ఇలా భావించకపోతే రామాయణం ఆత్మజ్ఞానాన్ని కలిగించలేదు. కేవలం రామాయణంగానే కథగానే ఉండిపోతుంది. అది మన యొక్క లక్ష్యం కాదు. అందుకని ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం పరంగా సమన్వయం చేసుకుంటున్నాం. ఈ సమన్వయం చేసుకోవటంలో ఏ విధమైనటువంటి ఆక్షేపణ ఉండడానికి వీల్లేదు. ఎందుకని? స్వామి వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు కదా.
ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడు ఎప్పుడు నిష్కలుడు, నిరంజనుడు, నిర్వికారుడు, ఆ తర్వాత అవ్యయుడు, ఇవి కదా ఆయన లక్షణాలు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ ఈ సృష్టి లక్షణాలన్నీ స్వామి యొక్క స్వస్వరూపానికి వ్యతిరేక లక్షణాలే కదా. మరి ఆ స్వామి వచ్చి ఇప్పుడు లోకంలో విహరిస్తున్నాడంటే అంటే అంటే అర్థం ఏమిటి? ఈ లక్షణాలతో కలిసిమెలిసి వ్యవహారం చేస్తున్నాడనే కదా. ఎందుకు చేస్తున్నాడనే ప్రశ్న, అనుమానం రాదా? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, వేదవేద్యుడైన పరమ పురుషుడు ఎందుకు వచ్చాడు అంటే, నిన్ను నన్ను నీకు నాకు కనువిప్పు కలిగించి, జ్ఞానం కలిగించి, అజ్ఞానాన్ని పోగొట్టి నీ స్వస్వరూపాన్ని నీకు తెలియజెప్పడం వరకే. తెలియజెప్పిన తర్వాత దాన్ని పొందడం నీ ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్వామిని మనం గురువుగా భావిస్తాం. ఆయన అప్పుడప్పుడు ఆంజనేయుడిని గురువుగా మనకు చూపిస్తాడు, సీతమ్మ వారిని గురువుగా మనకు చూపిస్తాడు, ఈ ప్రకృతినే గురువుగా మనకు చూపిస్తాడు, మిగిలిన పాత్రలన్నింటినీ విరాధుడు కబంధుడి దగ్గర నుంచి కైకమ్మని కూడా మనకు గురువుగా చూపిస్తాడు. ఇవన్నీ ఆయనే చూపిస్తాడా? ఆయనే చూపిస్తాడు. ఎలాగా అంటే, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి, అందరిలోనూ ఆయన ఉన్నాడు కాబట్టి, అందరిలో ఉన్న ఆయన లక్షణం. ఇప్పుడు ఆయనలో ఈ సృష్టిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఉపాధి రూపమైంది, రెండవది పరమాత్మ స్వరూపమైంది. ఇప్పుడు నీలో నాలో అంటే మొత్తం సమస్త సృష్టిలో కదా, నీలో నాలో అజ్ఞానము ఉన్నది, జ్ఞానము ఉన్నది. జ్ఞానం ఏమైపోయింది? పిహితమైపోయి అది ఆచ్ఛాదింపబడింది. రాజ్యం ఏలేదేది? అజ్ఞానం. ప్రతి దాంట్లోనూ ఉన్నది. కైకమ్మలో, విరాధుడిలో, తాటకలో కూడా ఆ విధమైనటువంటి ఆత్మజ్ఞానం ఉన్నది. అయితే అక్కడ బయటపడలేదు. ఇప్పుడు స్వామివారు అందరినీ మనకి గురువులుగా ఎందుకు చూపిస్తున్నాడని మనం ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ అనుకుంటున్నాము అంటే, మీకు దృక్పథంలో మార్పు రావాలయ్యా బాబు. రాకపోతే కైకమ్మని తిట్టుకుంటూ, విరాధుడి రాక్షసుడిని రావణాసురుడి సంహారం చేసినప్పుడు పండగ చేసుకుని మళ్ళీ ఆ లక్షణాలని ఏదో ఒక రూపంలో మనం ప్రదర్శిస్తూ ఉంటే ఏమిటి ఇందులో ఔచిత్యం? సాధకత్వ లక్షణం ఉందే అందులో? లేదుగాక లేదు. కాబట్టి ఇప్పుడు శ్రీరాముడు గురువుగా అన్నింట్లోనూ నన్ను చూడండి అని ఆయన మొత్తుకుంటుంటే మనం అది చెయ్యక మిగతా పనులన్నీ చేస్తున్నాం. అందరిలోనూ విరాధుల్లో, కబంధుల్లో, కైకలో కూడా మనం రాముణ్ణి చూడగలిగితే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? మనం మొదటి నుంచి తపస్వాధ్యాయ నిరతం శ్లోకం మొదలు పెట్టిన దగ్గర నుంచి మనం ఆ పనే చేస్తున్నాం. ఏ పని చేస్తున్నాం? అన్నింట్లోనూ పరమాత్మ తత్వాన్ని దర్శిస్తున్నాం. చెట్టు మీద 2 పక్షులు ఉన్నప్పుడు కూడా 2 పక్షులు లేవు, ఉన్నది ఒకటే పక్షి. ఆ రెండో పక్షి ఉన్నది నువ్వే అని ఆభాసపడ్డావు, దాన్ని వాడు కొట్టాడని నువ్వు దాని కోసం దుఃఖించావు. అది అక్కడికి కథే అని చెప్పుకున్నావు. ఇప్పుడు నువ్వేం గ్రహించాలి? ఆ శ్లోకం దాని భావం తీసి పక్కన పెట్టేశాయి. నువ్వేం గ్రహించాలి? అక్కడ 2 పక్షులు లేవు, ఉన్నది ఒకటే పక్షి అని నువ్వు గ్రహిస్తేనే నీ యొక్క సాధన సంపూర్ణం అవుతుంది. లేకపోతే 2 పక్షులు మన ఎత్తినెక్కి తొక్కుతూనే ఉంటాయి. ఆ 2 పక్షులు అంటే ద్వైతం. 2 పక్షుల్ని ఒక పక్షిగా చూడటమే అద్వైతం. మీరు చాలా జరగని అసంభవమైన విషయం చెప్తున్నారండి. రెండింటిని ఒకటిగా ఎలా చూడమంటారండి? 2 కనపడుతుంటే అన్ని 2 ఉన్నాయి. మీకు 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, అన్ని 2 ఉన్నాయి కదా. 2ను ఒకటిగా ఎలా చూస్తాం? ఆ అనుమానం బట్టి పీడిస్తే అద్వైతం ఈ జన్మ కాదు, 100 జన్మలకు కూడా అర్థం కాదు. అది అర్థం చేసుకోవటం కోసమే మన ప్రయత్నం. అందుకని ఇప్పుడు స్వామివారు ఎక్కడికి వెళ్ళాడు? ప్రశ్రవణం మీదకి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. దీన్నే చాతుర్మాస్య దీక్ష అనే ఆ వ్యవహారంతో ఋషివర్యులందరూ, పెద్దలు, సన్యాసులు గడుపుతూ ఉంటారు. అది వేరే విషయం. ఇప్పుడు ఆయన ప్రశ్రవణం మీదకి వెళ్ళాడు.
ఆజగామ సహభ్రాత్ర రామ ప్రశ్రవణం గిరిం. ఎంత మధురమైన శ్లోకాలు! ప్రతి శ్లోకము మనం చదువుకుంటే, నోరారా చెప్పుకుంటే, చెవులారా వింటే, దాని మనస్సుని ఆ భావాన్ని మనసారా భావన చేసుకుంటే అది ప్రకృతి వర్ణన పర్వత వర్ణన అనే సంబంధం లేదు. ప్రతి విషయంలోనూ పరమాత్మని చూడటం అన్నదే మన ధ్యేయం అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు పరిహార్యం ఏది పరిహార్యం అవుతుంది, ఏది పరిహార్యం కాదు. అది ఎలా ఉంది? ఆ ప్రశ్రవణ పర్వతం శార్దూల మృగ సంఘుష్టం, అక్కడ పెద్ద పులులు అరుస్తున్నాయి, లేళ్ళు కేకలు అవి కూడా నాదం చేస్తున్నాయి, సింహాలు భీకరంగా గర్జిస్తున్నాయి, పొదలు తీగలు ఆ కొండనంతా కప్పివేసి ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు అనేక సంఖ్యలో దట్టంగా ఆ పర్వతం అంతా కమ్ముకొని ఉన్నాయి. శార్దూల మృగ సంఘుష్టం సింహైర్భీమై భీమరవైర్వృతం నానాగుల్మలతాగూఢం బహుపాదప సంకులం. అక్కడ ఏమున్నాయి? ఇంకా ఎలుగుబంట్లు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, కొండముచ్చులు, పిల్లులు. ఆ కొండ ఎలా ఉంది అంటే ఒక మేఘం వలె నల్లగా ఉంది. ప్రశ్రవణ పర్వతం. ప్రశ్రవణం ఏమిటి? పైనుంచి సెలయేళ్లు కిందకి ప్రవహిస్తూ ఉంటాయి, అదే స్రవిస్తాయి. అదే ఏ పర్వతం మీద ఈ విధంగా గైరికాది ధాతువులు కానీ సెలయేళ్లు కానీ స్రవిస్తూ ఉంటాయో అదే ప్రశ్రవణ పర్వతం. ఇక్కడ ప్రత్యేకించి ఈ పర్వతానికి ప్రశ్రవణం అనే పేరు కూడా రూఢమై ఉన్నది. అక్కడ ఆ కొండ మేఘంలాగా ఉందట. అక్కడ జలాశయాల్లో జలం నిర్మలంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది. రిక్ష వానర గోపుచ్చై మార్జాలైశ్చ నిషేవితం మేఘరాశి నిభం శైలం నిత్యం శుచి జలాశ్రయం. ఆ ప్రశ్రవణ పర్వతం మీద ఒక్క గుహ ఉంది. అది పొడవైన గుహ, విశాలమైన గుహ. ఆ గుహనే రాముడు తన యొక్క నివాసానికి ఇక్కడ బాగుంటుంది అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తస్య శైలస్య శిఖరే మహతీం ఆయతాం గుహాం ప్రత్యగృహ్ణత వాసార్థం రామ సౌమిత్రిణా సహ. కొండ గుహలో ఇప్పుడు స్వామివారి యొక్క నివాసం. రాజసౌధాల్లో ఉండవలసిన స్వామి అని మనం కథాపరంగా చెప్పుకుంటాం. ఎక్కడ ఉండడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అయ్యో పాపం రాముడు రాజధానిలో లేడే, ఆ రాజధాని చిన్నపోయిందే, అడవిలో ఉన్నాడే, అడవిలో చెట్లన్నీ అద్భుతంగా వికసించి ఫలించి పుష్పించి ఇలా ఉన్నాయి, ఆ రాజధాని చిన్నపోయిందే. అది కాదు మనం భావన చేయవలసింది. అంతటా స్వామి ఉన్నప్పుడు నీ చూసే దృష్టిలో మార్పు రావాలి. కృత్వాచ సమయం సౌమ్య సుగ్రీవేణ సానఘ కాలయుక్తం మహద్వాక్యం ఉవాచ రఘునందన వినీతం భ్రాతరం భ్రాత లక్ష్మణం లక్ష్మీవర్ధనం. లక్ష్మీవర్ధనుడు, లక్ష్మణుడు అన్నప్పుడల్లా వాల్మీకి లక్ష్మీవర్ధనుడు. లక్ష్మి అంటే శోభ. ఎవరి శోభ? పరమాత్మ శోభ. ఎక్కడుంది? పరమాత్మలో ఒక విధమైన కాంతితో ఉంది, నీలమేఘ ఛాయతో, లక్ష్మణుడిలో బంగారు మేని ఛాయతో ఉన్నది. ఇది పరమాత్మ శోభే. లక్ష్మి అంటే శోభ, ఒక వ్యక్తి అని మనకి ద్వైతంలో వ్యక్తి. ఇంకా ఇందులో మొహమాటం అక్కర్లేదు, అలా చెప్పుకోవక్కర్లేదు. నీకు అద్వైతంలో ఉన్న తత్వం ఒకటే అయినప్పుడు లక్ష్మీదేవి, సీతాదేవి ఈ పేర్లు నామరూపాలు మాత్రమే. పేర్లు అవి శాశ్వతం కాదు. తత్వం ఒకటే ఒకటి ఉంటుంది, అది పరమాత్మ తత్వం. లోకంలోకి వస్తే ఈ పేర్లు లక్ష్మీదేవి, సీతాదేవి, రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, ఈ పేర్లన్నీ. కానీ వీటన్నింటినీ ఒక్క తత్వంగా చూడటం అనేది మనం చేస్తున్న అభ్యాసం అని చెప్పుకుంటున్నాం కదా, అది మర్చిపోకూడదు. లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడితో అంటున్నాడు, ఇయంగిరి గుహారమ్య. ఆ రమ్య అనే పదం ఎంత రమ్యమైనది! ఇయంగిరి గుహారమ్య, ఈ గురి గుహ ఎంత రమ్యంగా ఉన్నదో చూశావా లక్ష్మణ? మనకి ఇక్కడ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. కొండ గుహ రమ్యంగా ఉన్నదా? అది చీకటిగా ఉంటుంది, లోపలికి వెడితే ఏముంటాయో
జంతువులు ఉంటాయో సర్పాలు ఉంటాయో తెలియదు. మనం పొరపాటును కూడా కొండ గుహలోకి వెళ్ళలేము. ఆకాశం అంతటా ఉంది. ఆకాశం ఎక్కడుంది? స్వయమహిమిని, తనలో తానే ఉంది. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది. కొండలోనూ ఆకాశం ఉందిగా, గుహలోనూ ఆకాశం ఉంది. గుహలో పరమాత్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్నప్పుడు కొండ గుహలో లేదా? వృక్షాల శిఖరాల మీద లేదా? ఎక్కడ నదిలో లేదా? నీళ్లలో లేదా? భూమిలో లేదా? ఎక్కడ లేదు. అంతటా పరమాత్మ తత్వం ఉన్నది. ఇక్కడ మనం కథామాత్రంగా చెప్పుకుంటున్నాం కాబట్టి స్వామి ఆ గుహని వర్ణించి చెప్తున్నాడు. ఇయం గిరి గుహారమ్య విశాల యుక్త మారుత. చక్కటి గాలి వస్తుందయ్యా ఇక్కడ. అస్యాం వసావ సౌమిత్రే. వసావ ద్వివచనం. మనం ఇక్కడ ఉందాం నాయనా లక్ష్మణ. వర్షరాత్రం అరింద. ఈ వర్ష ఋతువులో మనం ఇక్కడే ఉందాం. గిరిశృంగమిదం రమ్యం. ఈ రమ్యం అనే మాట ఎంత రమ్యంగా ప్రయోగిస్తాడు వాల్మీకి. గిరిశృంగమిదం రమ్యం ఉన్నతం పార్థివాత్మజ. ఎంత ఉన్నతంగా ఉందో చూడు ఈ గిరిశృంగం. శ్వేతాభి కృష్ణతామ్రాభి శిలాభిరుపశోభితం. ఈ గిరిశృంగం మీద తెల్లటి పెద్ద పెద్ద రాళ్ళు శిఖరాలు ఉన్నాయి. నల్లటి రాళ్ళు ఉన్నాయి. 2 రకాల రాళ్ళు ఉన్నాయి. నలుపు గుణం తమో గుణానికి తెల్ల గుణం, తెల్ల రంగు సత్వగుణానికి చందం అనుకుంటే, పర్వతంలో కూడా తమో గుణం రజు గైరిగాది ధాతువులు ఎరుపు రంగులో అనుకుంటే త్రిగుణాలు పర్వతంలో మనకి కనిపిస్తాయి. త్రిగుణాలు స్వామి స్వరూపమే. ఎత్ర త్రిసర్గో మృష. అది మృష ఎండమావులు లాంటిదే. శ్వేతాభి కృష్ణతామ్రాభి శిలాభిరుపశోభితం నానా ధాతు సమాకీర్ణం. అదిగో ఆ ధాతువులు గైరిగాది ధాతువులు ఉన్నాయి. దరి నిర్జర శోభితం. దరులు గుహలున్నాయి. నిర్జరములు సెలయేళ్లతోటి శోభితం. ఇది ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా ఎలా ఉంది? వివిధైర్ వృక్షషండైశ్చ. అనేక రకాలు, ఒకే రకమైనవి కావు. ఎన్ని రకాల వృక్షాలు ఉండాలో ప్రకృతిలో అన్నీ ఉన్నాయి ఈ ప్రశ్రవణ పర్వతం మీద. వివిధైర్ వృక్షషండైశ్చ చారు చిత్రలతావృతం నానా విహగ సంఘుష్టం. చిత్రమైన లతలు, రకరకాల పూల తీగలు, నానా విహగ అనేక రకాలైనటువంటి పక్షులు. మయూర రవణాదితం. ఆ నెమళ్ళ యొక్క క్రేంకారం చూడు ఎంత అద్భుతంగా, ఎంత శ్రవణ సుఖంగా వినబడుతుందో. మాలతి కుందగుల్మైశ్చ. మాలతి పుష్పాలు, కుందములు, మొల్లలు, ఈ వీటి యొక్క గుల్మములు, గుత్తులు. సింధువార కురంటకై. సింధువ వావిలి, గోరంట, కురవకం, కురంటకం, గోరంట. కదంబార్జున సర్జైశ్చ పుష్పైరుపచేభితం. కదంబ పుష్పాలు, కడిమి పుష్పాలు, ఏరుమతి, ఇలా ఎన్నో రకాలైనటువంటి పుష్పజాతులు ఈ పర్వతం మీద హాయిగా కనువిందు చేస్తున్నాయి. వాటి యొక్క ఆ సౌరభ్యం మనకి ముక్కులకి ఎంతో విందులు చేస్తున్నదయ్యా. ఇయంచ నళిని రమ్య. ఈ నళిని, ఈ సరస్సు ఎంత రమ్యంగా ఉందో చూడు. రమ్య అనే శబ్దం ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాడు. రమ్యము అంటే రమింపచేసేది. రమింపచేసేది ఎవరు? రాముడు. ఏమి శబ్ద సారూప్యం. రమ్య అంటే రాముడే. రామ లక్షణం ఉంది దానిలో. అందుకనే ఆయన రాముడైనాడు. అది రమ్యమైనది. ఇయంచ నళిని రమ్య పుల్ల పంకజం మండిత. వికసించినటువంటి తామరలతో నిండుగా ఉన్నది ఈ చెరువు. నాతి దూరే గుహాయాగా. గుహకి చాలా దగ్గరలో ఉందయ్యా. మనకి ఎప్పుడు నీరు కావాలన్నా మనం గుహలోంచి బయటకు వచ్చి ఈ చెరువులోకి వెళ్ళ. నౌ భవిష్యతి నృపాత్మజ ప్రాగుదక్ ప్రవణే దేశే గుహా సాధు భవిష్యతి పశ్చాచ్చైవోన్నత సౌమ్య నివాతేయం భవిష్యతి. ఇక్కడ దిక్కులు చెప్తున్నాడు. ఈశాన్య దిశ వైపు వాటంగా ఫలమైన తావులో ఉన్నది. నైరుతి దిశలో ద్వారం ఉండుటి చేత తరచుగా ఈశాన్య దిశ నుంచి వచ్చే వర్షపు జల్లు గుహలో
ప్రవేశించదు. కాబట్టి ఈ గుహ చక్కగా ఉంటుంది. వర్షం కురిచినా మనకి లోపలికి జల్లులు కొట్టవు. కాబట్టి తీవ్రమైన గాలులు వస్తే నిరోధిస్తుంది. ఇది సహజమైన స్వామి కోసమే ఏర్పడిందా ఈ గుహ. స్వామి మత్స్యావతారం ధరించాడు కాబట్టి మత్స్యావతారంలో ఆయన రాజుగా ఉండవలసినటువంటి రాజభోగాలు అనుభవించవలసిన కాలంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ రాజభోగాల్నే ఈ ప్రశ్రవణ పర్వతం స్వామికి కల్పిస్తున్నదా అన్నట్లు అనిపిస్తున్నది. గుహాద్వారే చ సౌమిత్రే శిలా తమ సమతల శుభ. గుహాద్వారంలో చూడు సమతలమైన శిల ఒకటి ఉంది. సులక్షణ చైవ యథ చైవ. ఇది ఎలా ఉంది? సులక్షణంగా ఉన్నది, చక్కగా ఆయత చైవ నున్నగా ఉంది, పరిచినట్లు విశాలంగా ఉంది. భిన్న అంజన చయోపమ కాటుక రాశిలాగా నల్లగా ఉంది అది అసల. గిరిశృంగమిదం తాత ఈ గిరిశృంగం ఉన్నదే ఈ పర్వత శిఖరం. పశ్య చ ఉత్తరత శుభం ఉత్తరం వైపున ఇది శుభప్రదంగా ఉంది. భిన్నాంజన చయాకారం కాటుక పర్వతంలాగా ఇది నల్లగా ఉన్నది. అంబోధరమివ ఉద్ధితం మేఘం వలె నల్లటి మేఘంలాగా ఉన్నది ఈ గిరిశృంగం. దక్షిణస్యామపి దిశి స్థితం శ్వేతమివాపరం. దక్షిణ దిక్కులో చల్లటి కైలాస శిఖరం. కైలాస శిఖర ప్రఖ్యం నానాధాతు విభూషితం. దక్షిణ దిక్కులో వెండి కొండలాగా తెల్లగా ఉన్నది ఇది. అలాగే ఉత్తర దిక్కులో నల్లగా కాటుక కొండలాగా ఉన్నది. దక్షిణ దిక్కులో తెల్లగా కైలాస శిఖరం తెల్లగా ఉంది అన్న అది అంటే సత్వగుణానికి ప్రతీక. మనం కైలాసం అనే శిఖరం అనే ఆ భావన కాదు. కైలాస శిఖరం అనగానే సత్వం. పరమేశ్వరుని యొక్క శరీర వర్ణం తెలుపు అనగానే సత్వం. శ్రీరాముని యొక్క నలుపు వర్ణం అనగానే తమస్సు. తమో గుణం కాదు. మీరు తమస్సుని ఛేదించుకొని రజస్సుని, ఆయన కన్నుల్లో రక్తవర్ణం ఉన్నది అంటే అది రజస్సు. ఈ తమస్సుని ఈ రజస్సుని భేదించుకొని స్వామి యొక్క సత్వగుణాన్ని మీరు చేరుకోవాలి. ఇవన్నీ అలా భావించకపోతే మనకు అవన్నీ ఏమో రంగులు రంగులుగా కనిపిస్తాయే తప్ప వేరే కాదు. ప్రాచీన వాహినీంచైవ నదీం భృశమకర్దమాం. అకర్దమమైన నది ఇది ఎటువైపుకు వెళ్తోంది? తూర్పు దిక్కుకు వెళ్తోంది. గుహాయాగ పూర్వతః పశ్య. గుహకి పూర్వ దిక్కులో చూడు. త్రికూటే జాహ్నవీమివ. ఇక్కడ ఈ గంగా నదిలాగా తూర్పుగా ప్రవహిస్తూ బురదలేని నీటితో అలరారుతున్న నది ఒకటి ఉందని చూసావా? ఆ ప్రాచీన వాహిని అయిన నది. అక్కడ గంగా నది ఎలా ఉందో ఇక్కడ ఆ కైలాస శిఖరం దగ్గర గంగ వలె ఇక్కడ చక్కటి నీళ్లతో ఉన్న నది కూడా ఉన్నది. ఇక్కడ ఈ నదికి ఒడ్డున అటు ఇటు కూడా చంపకై తిలకై తాళై తమాలై అతిముక్తకై పద్మకై సరళైశ్చైవ అశోకైశ్చైవ శోభితాం. ఈ పేరు కలిగిన వృక్షాలన్నీ ఉన్నాయి. వానీరై స్థిమిశైశ్చైవ వకుళై కేతకై ధవై హిందాళై తిరిటై నేపై వేత్రకై కృతమాలకై తేరజై శోభితా భాతి నానారూపైస్తతస్తత. ఇన్ని రకాల కనీసం 10-15 రకాల వృక్షాల పేర్లు చెప్పాడు. ఇటువంటి వృక్షాలతో ఈ నది అటు ఇటు ఒడ్డులు అద్భుతంగా తేజస్సుతో వెలుగుతున్నాయి. వసనాభరణోపేత ప్రమదేవాభ్యలంకృత. ఇవి ఈ చెట్లు అటు ఇటు ఉండగా ఈ నది ఎలా ఉన్నది అంటే వస్త్రాలతో రంగురంగుల వస్త్రాలు అలంకరించుకున్నటువంటి ఒక స్త్రీమూర్తి లాగా ఈ నది ఉన్నది. ఇది భావన. ఇక్కడ స్త్రీమూర్తి అంటే మా స్వామివారి మనసులో అమ్మవారే. అమ్మవారు నిరంతరం ఆయన ఎవరితో మాట్లాడనివ్వండి, యుద్ధమే చేయనివ్వండి, ఏమైనా చేసినా ఆయన మనసులో ఎప్పుడూ అమ్మవారు ఉంటుంది. అమ్మవారు పక్కన ఉన్నప్పుడు కూడా ఆయన మనసులో అమ్మవారే ఉంటుందండి. ఉంటుంది.
దూరంగా ఉన్న అమ్మవారు ఏముంటుందా అండి? ఉంటుంది. అయితే దగ్గర ఉన్నది దూరం ఉన్నది అనే తేడా లేదా స్వామివారికి? లేదు. అది శ్రీరామ తత్వం. లోకానికి ఉంది. ఇప్పుడు మనం బాధపడుతున్నాము, దుఃఖిస్తున్నాము, అమ్మవారు దూరంగా ఉన్నదే అని. అమ్మవారు కూడా దుఃఖిస్తున్నది. మళ్ళీ ఇద్దరు ఏకం అవ్వటము అంటే స్వామి స్వస్వరూపానుసంధానం చేసుకోవటమే. అంతే తప్ప అమ్మగారేమో ఎక్కడో ఉంది, ఈయన ఎక్కడున్నాడు, ఇది ఇంతేను ఇలా అనుకుంటే అది మన యొక్క సాధన పరిపూర్ణం కాదు. పైగా అది అద్వైత, ఇద్దరు వేరనుకోవటం అద్వైతానికి విరుద్ధం. శతశః పక్షి సంఘైశ్చ నానానాదైర్వినాదిత, వందల రకాల పక్షులు, వాటి యొక్క ఆ కూతలు, ఏకైకమనురక్తైశ్చ చక్రవాకైరలంకృత, చక్రవాకాలు. ఈ చక్రవాకాలు యొక్క ఇవి జంటలు జంటలుగా ఉంటాయి. ఒకదాన్ని మరొకటి అవి ఆకర్షించుకుంటూ రెండు కలిపి ఒక జంటగా తిరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా స్వామి తాను సీతమ్మ ఇద్దరు జంట అనే భావనే ఆయన చెప్పిన దాంట్లో మనకు అది స్ఫురిస్తున్నది. ఆ స్ఫురణే ఆయన మనసులో ఉన్నది. పులినై రతిరమ్యైశ్చ హంససారసేవితైకి, పులినాలు ఇసుక తిన్నెల మీద హంసలు బెగ్గురు పక్షులు అలాగా సరదాగా అవి విహారం చేస్తూ ఉంటాయి. ప్రహసంతీవ భాత్యేష నారి సర్వ విభూషిత, సర్వ విభూషితురాలైన ఒక నారి వలె, ఒక స్త్రీమూర్తి వలె ఇటువంటి ఈ స్త్రీ ప్రకాశిస్తున్నది. క్వచిన్నీలోత్పలచ్ఛన్న భాతి రక్తోత్పలై క్వచిత్, ఒక చోటేమో ఈ నదిలో నీలోత్పలాలు ఉన్నాయి, మరొక చోట రక్తోత్పలాలు ఉన్నాయి. నీలవర్ణం, ఎరుపు వర్ణం. క్వచితా భాతి శుక్లయిశ్చ, ఏమి అద్భుతమైనటువంటి వర్ణన. కొన్ని చోట్ల తెల్లని ఉత్పలాలు, కలవ పువ్వులు ఉన్నాయి. దివ్యై కుముద కుట్మలై, కుట్మలములు మొగ్గలు. ఒక చోట నల్ల కలువలు, ఒక చోట ఎర్ర కలువలు, ఒక చోట తెల్ల కలువలు. అంటే 3 త్రిగుణాలు ఈ సంసారంలో ఉంటాయి. వీటిని ఒకే పుష్పం కింద చూడగలగటమే అదే జ్ఞానం. ఈ భావన రావాల్సిందే, లేకపోతే మోక్షం లేదు. పారిప్లవశతైర్జుష్ట బర్హిణ క్రౌంచనాదిత రమణీయా నదీ సౌమ్య ముని సంగైర్నిషేవిత. ఈ నదిలో వందలాది నీటి పక్షులు ఉన్నాయి. నెమిళ్ళు, క్రౌంచ పక్షులు తీరంలో కూర్చున్నవి కూతలు కూస్తున్నాయి. ఇది పైగా ముని సంగైర్నిషేవి, ఇక్కడ ఉన్నారు మునులు. ఇక్కడ ఉండటం ఏమిటి? మునులు, వాళ్ళకి ఇది అనుకూలమైన ప్రదేశం. వాళ్ళ దృష్టి ఎలాంటిది? ఈ కనిపిస్తూ ఉన్న ప్రకృతిని పరమాత్మకి సంకేతంగా భావించగలిగినటువంటి బలమైన దృష్టి వాళ్ళకి ఉన్నది, మనకు అది లేదు. అందుకనే స్వామి వనవాసం వల్ల ఈ ప్రయోజనం ఉందని మనకి సందేశం ఇస్తున్నాడు. అందుకనే కూడా అక్కడ మునులందరూ కొంతమంది చక్కగా చిన్న చిన్న వాళ్ళ కుటీరాలు, పర్ణశాలలు నిర్మించుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏ బాధ లేదు, జంతు బాధ ఇవి ఉండవు. తపస్సు మహిమ అలాంటిది. ఆ తపో మహిమ ఉన్న ప్రదేశానికి జంతు బాధ, ఈతి బాధలు ఉండవు. అక్కడ ప్రకృతి బాధలు కూడా రావు. మేఘుడు కూడా అక్కడ ఏం చేయడు వాళ్ళని, ఎండ ఏం చేయదు వాళ్ళని. చక్కటి సౌకర్యం ఉంది. పైగా అన్నింటికంటే మించి ఉన్న సౌకర్యం ఏమి అంటే ఈ ప్రజలు, జనసమూహాలు, ఈ ఘోష, వీళ్ళ నుంచి వచ్చేటటువంటి లక్షణాలు ఏమిటవి? సంపాదన, ధనము, నిల్వ, ఆహారము, బంధువులు, సుఖాలు, దుఃఖాలు ఇవేమీ ఉండవు అక్కడ. మునులు కొందరు బ్రహ్మచారులుగా ఉంటారు, కొంతమంది దంపతులుగా ఉంటారు. దానికేమి? దంపతులుగా ఉన్నా ఇద్దరు వాళ్ళు వేర్వేరే. అగస్త్యుడు మనం చూడలేదా? లోపాముద్ర, అత్రి, అనసూయ, వీళ్ళ విషయం మనం చూశాం కదా. అలాగే ఇంకా అక్కడే ఉన్నాయి. పశ్య చందన వృక్షాణం పంక్తి సురచితాయవ, ఈ మంచి గంధపు చెట్లు చూడు, వాటి వాసనే చాలు మనకి పూర్తి ఆరోగ్యం. మంచి గంధం
సంపూర్ణ ఆరోగ్యం. అందులో ఉత్తమ జాతి మంచి గంధం ఇంకా చాలా మంచిది. అటువంటి చందన వృక్షాల వరుసలు చూడు. కకుబానాంచ దృశ్యంతే మనసే ఓదితా స్వయం. ఇవి మనస్సంకల్పం చేతనే పరమాత్మ చేత ఏర్పడినట్లుగా ఉన్నాయి. లేకపోతే ఇవి ఎంత తీర్చిదిద్దినటువంటి ఈ వృక్షరాజి ఇలా ఉంటుందా? మనం పరమాత్మ అనుకున్నాడు, అది సృష్టి జరిగిపోయింది. స తపోతప్యత స తపస్తప్వ అని చెప్పింది కదా వేదం. అలాగే అహో సురమణీయోయం దేశ శత్రునిషూదన. అయం దేశ సురమణీయ. ఇంత రమణీయమైన దేశమా? దృఢం రమస్యావ సౌమిత్రే. ఇక్కడ హాయిగా ఆనందంగా. ఇప్పుడు ఆధునిక మానవుడికి కావలసింది జనపదాలు, పల్లెలు, పట్టణాల్లో ఉన్నటువంటి అజ్ఞానంలో ఉన్నవాడిని మరింత అజ్ఞానపు లోతుల్లో పడేసేటటువంటి దృష్టి కాదు. ఈ దృష్టిని మార్చుకోవాలి అంటే ఇదిగో ఈ ప్రకృతి దృష్టి వచ్చి తీరవలసిందే. లేకపోతే మోక్షం అనేది లేదు. అప్పుడేమవుతుంది? ప్రకృతి భావన, ప్రకృతిలో తాను లీనమైపోవటం అనేది ఈ సంసార భావనని నెమ్మదిగా అణిచివేస్తుంది. అందుకు దానివల్ల ప్రయోజనం. వాల్మీకి ఎంతగా ఈ ప్రశ్రవణ పర్వతాన్ని వర్ణిస్తున్నాడంటే ఆయన ఏమీ తెలివి తక్కువ వాడని భావించాలా? అందులో అంతరార్థం ఉంది, అందులో ఉపదేశం ఉంది, అందులో సాధన విధానం ఉంది. ఇన్ని విషయాలతో ఆయన లేకపోతే ఒక్క ముక్కలో ఈ ప్రశ్రవణ పర్వతం బాగుంది లక్ష్మణ, ఇక్కడే ఉందాం, అయిపోయింది, ఇంకెందుకు? అలా ఉండదు. అది కాదు రామాయణం అంటే. సర్వ విధాల అది అనేక అర్థాల్ని మీ భావన పటిమని బట్టి మీరు అర్థం చేసుకోండి అయ్యా బాబు అని చెప్తూ ఉంటుంది రామాయణం. ఇతస్య నాతి దూరే సా కిష్కింధ చిత్రకానన సుగ్రీవస్య పురీ రమ్య భవిష్యతి నృపాత్మజ. అన్నా మనం ఈ ప్రశ్రవణ పర్వతం చాలా దూరంగా ఉంది కిష్కింధకి. ఎప్పుడైనా ఏదైనా వర్తమానం ఆ సుగ్రీవుడి దగ్గర నుంచి మనకు రావాలన్నా, మనం సుగ్రీవుడితో మాట్లాడాలన్నా దూరం అయిపోతుంది. అలాగా అంటావా? ఏమీ కాదు, కిష్కింధకి దగ్గరలోనే ఉంది ఇది. కాబట్టి సుగ్రీవుడు ఎప్పుడు మనకి ఏం చెప్పాలని అనుకున్నా వెంటనే ఆయనకి అందుబాటులోనే మనం ఉంటాము. మనకి అందుబాటులో సుగ్రీవుడు ఉంటాడు. గీతవాదిత్ర నిర్ఘోష శ్రూయతే జయతాంబర. అదిగో నువ్వు కొంచెం చెవు పెట్టి విను. ఆ నగరంలో ఉన్న సంగీతం, సినిమాలు, పాటలు, పద్యాలు ఇవన్నీ వినపడుతున్నాయా లేదా? నర్దతాం వానరాణాంచ మృదంగా ఆడంబరై సహ. వానరులు నర్తిస్తున్నారు. ఆ తర్వాత మృదంగాల మోత, వాయిద్యాల మోత మనకి వినపడుతూనే ఉన్నది కదా. మీకు ఈ కళల వల్ల వచ్చే మోత మిమ్మల్ని ఇంకా కిందకి తీసుకుపోతుంది. లలిత కళలు 64 కళల్లో లలిత కళలు ఉన్నతమైనవి. అవి ఏం చెప్తున్నాయి బాబు? మమ్మల్ని శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, ఈ నాట్యం, ఇవి కవిత్వం, ఇవి ఉన్నాయే. మీరు కవిత్వం ప్రధానంగా, కవిత్వాన్ని నువ్వు ఉపయోగించుకుని ఆ కవిత్వం అనే మెట్టు మీద ఎక్కి అద్వైతం అనేటటువంటి భవనం యొక్క శిరోభాగాన్ని చేరుకో. అది అక్కడికి చేరుకున్న తర్వాత ఇది వెళ్ళిపోతుంది, ఇది ఉండదు. అంతేగాని కవిత్వానికి పరమార్థం కాదు. కవిత్వానికి పరమార్థం ఏది? స్వస్వరూపావస్థానమే, స్వస్వరూప జ్ఞానమే. ఇది అద్భుతమైన విషయం. మొదటనే చెప్పుకోవాల్సింది మనం. రామాయణం మహాకావ్యం, కవిత్వం అందులో గంగా నదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కవిత్వానికి ఏమిటి ప్రయోజనం అని చెప్పుకుంటున్నాం మనం. రమణీయం రామాయణ మార్గం అని శీర్షిక ఎందుకు పెట్టుకున్నాం? ఆ రమణీయత్వం ద్వారా
ఆ రామాయణం ద్వారా, రామాయణంలో వాల్మీకి చూపిన కవిత్వం ద్వారా, కథ ద్వారా, రాముని నడక ద్వారా ఆ రాముడే ఏ పరమతత్వం అయ్యున్నాడో, పరమతత్వం అయ్యున్న మాట యథార్థం, రాముడు అనే మాట ఆభాస. ఈ విషయాన్ని మనం నేర్చుకోవటానికి కవిత్వాన్ని ఆలంబనంగా చేసుకోవాలి. ఈ విషయాన్ని అందుకనే కాళిదాసాదు, తర్వాత భవభూతి, బాణభట్టు మొదలైన భాసుడు మహాకవులు అందరిలో కూడా కవిత్వం వారిలో ఈ ఈ శాకుంతలం నాటకేషు శకుంతల అన్నారు కదా. శాకుంతలం పరమార్థమేమి? అమ్మవారు యొక్క ఉనికిని అయ్యవారు గుర్తించటమే. అది ఎక్కడ భగ్నమైంది? తమో గుణం, రజోగుణాల వల్ల భగ్నమైంది. దానికి శాపం అనేది ఒక వంక. విరాధుడికి శాపం, కబంధుడికి శాపం, దుష్యంతుడికి శాపం, మనకి శాపమే. మనకెవరు శాపం పెట్టారండి? ఈ మాట మనం అనుకున్నాం. మాకెవ్వరూ శాపం పెట్టలేదు, శాపం పొందేంత తప్పులు మేము చేయలేదు. కాదు, నువ్వు శపింపబడితేనే నీకు ఈ ఉపాధి వచ్చింది. మళ్ళీ మీరు విరుద్ధంగా చెప్తున్నారు మానవ జన్మ ఉత్తమమైంది కదా. అదే ఉపాధే మానవ జన్మ. నువ్వు ఆ ఉపాధిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నిన్ను మరింత గోతులోకి దించేందుకు ఉపయోగించుకోవచ్చు, నిన్ను ఉన్నతమైన స్థితికి చేర్చుకోవటానికి కూడా, నిన్ను నువ్వు చేర్చుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. అందులో దోషమే ఉంది. కాబట్టి ఆ ప్రథమాంకంలో ఆ విధంగా ఆ తమో రజో గుణాలతో ఇద్దరు, అమ్మవారు అయ్యవారు కూడా. అక్కడ శకుంతల అనే, దుష్యంతుడనే ఆ నామరూపాలు ఉండవు. కేవలం పార్వతీ పరమేశ్వరులే. ఆయన పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగా. కానీ సరే, ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, గీతవాదిత్ర నిర్ఘోష శ్రూయతే జయతాంబర నర్దతాం వానరాణాంచ మృదంగాడంబరై సహ లబ్ధ భార్యాం కపివర ప్రాప్య రాజ్యం సుహృద్వృత. ఇప్పటిదాకా ప్రకృతిలో మగ్నమైపోయి, లీనమైపోయి, తాను ఎక్కడున్నాడో ఏమిటో కూడా ఎవరికీ కనపడకుండా ఆ వృక్షాల్లో, ఆ నది నీళ్లలో, ఆ పక్షుల కోతల్లో కలిసిపోయాడు పరమాత్మ. మనం కూడా అలాగే కలిసిపోవాలి. శరీరం విడిగా కనిపిస్తే కనిపించవచ్చుగాక, ఇప్పుడు మళ్ళీ ప్రకృతిలోకి వచ్చాడు. ఇది అద్వైతం అంటే. స్వామి రామావతారం ధరించాడు అంటే రెండు వైపులా ఆయన ఒకసారి రాముడుగా వ్యవహరిస్తుంటాడు, మరొకసారి పరమాత్మగా వ్యవహరిస్తుంటాడు. రెండు ఎంత నైపుణ్యంగా చూపిస్తాడో అది మనం కనిపెట్టాలి. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళింది ఆయన ఆలోచన. ఏమంటున్నాడు? ధ్రువం నందతి సుగ్రీవ. సుగ్రీవుడు ఆనందిస్తున్నాడయ్యా. ఆయనకు కొత్తగా రాజ్యం వచ్చింది, ఆయన భార్య ఆయనకు లభించింది. సంప్రాప్య మహతీం శ్రియం, గొప్ప సంపద కూడా ఆయనకు వచ్చింది. ఇత్యుక్త్వా న్యవసత్తత్ర రాఘవ సహ లక్ష్మణ. అక్కడ వాళ్ళిద్దరూ ఉన్నారు. బహుదృశ్యధరీ కుంజే తస్మిన్ ప్రస్రవణే గిరౌ. బహు దృశ్య ధరీ కుంజే, దర్శనీయమైనటువంటి పెద్ద పెద్ద గుహలు, పొదరిళ్ళు, కుంజములు, పొదరిళ్లతో కూడినటువంటి ఆ ప్రస్రవణ పర్వతం మీద స్వామివారు ఉంటూ ఉన్నారు. సుసుఖేపి బహుద్రవ్యే తస్మిన్ ధరణీధరే వసతస్తస్య రామస్య రతిరల్పాపి నాభవతు. మళ్ళీ మనం చెప్పుకున్నాం, అనుక్షణము స్వామివారి మనస్సులో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు లేని క్షణం అంటూ ఉండదు. ఒకసారి గుర్తొస్తుంది, ఒకసారి మరో వ్యవహారంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రస్రవణ పర్వతం మీద బహు పుష్ప ఫలాదులు, అదే ఆ పుష్ప ఫలాదులే ఆ ప్రస్రవణానికి ధనం. అటువంటి ధన సమృద్ధమైనటువంటి ఆ ప్రస్రవణం మీద అక్కడ ఉండటం సుఖంగానే ఉన్నా, ప్రాణాల కన్నా మిన్నయైనటువంటి తన భార్య సీత అపహరింపబడుటని
తస్య రామస్య రతిరల్పాపి భవేదాభ. ఎంత మాత్రం కూడా ఆయనకు సుఖంగా ఉందామన్నాడు స్వామి, మళ్ళీ ఇక్కడ ఇంత కూడా సుఖం లేదంటున్నాడు. ఏమిటి వైరుధ్యం? ఇది వైరుధ్యం కాదు. మనకి సందేశం తన మనస్సులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ శక్తి లక్షణాన్ని తెలుసుకోవటం, అది మన చేత గుర్తింప చెయ్యటం. కొంచెం ప్రపంచ వ్యవహారం, సృష్టి వ్యవహారం, అసలు ఈ సృష్టి చేశాడా లేదా, చేశాడంటే చేశాడు, చేయలేదంటే చేయలేదు. ఈ సృష్టి నిజమా కాదా, నిజం అనుకుంటే నిజం, నిజం కాదనుకుంటే కానే కాదు. ఇందులో అనుమానమే అక్కర్లేదు. నిజం అనుకుంటే నిజం బాగానే ఉంటుందండి, నిజం కాదనుకుంటే ఎలాగండి? ఇది నిజం కాకపోవటం ఏమిటండి? అది ఎవరో మహాకవి గారు ఏమంటావు అని గర్జించాడు కూడా. అది కేవలం గర్జనే. ఆ దృష్టి వేరు, అది భౌతిక దృష్టి. ఇక్కడ నిజం కాదనుకోవడానికి, నిజం అనుకోవడానికి ద్వైతంలో ఎంత ఆధారం ఉందో, నిజం కాదనుకోవడానికి కూడా అంతే ఆధారం ఉంది. అది క్రమక్రమంగా నిరూపితమై వస్తున్నది కదా. ఎందుకని? ఇది అశాశ్వతం, ఆది మధ్యాలు కలిగినది, దుఃఖ భూయిష్టం, సుఖ దుఃఖ భూయిష్టం, సుఖంతో పాటు దుఃఖం, దుఃఖంతో పాటు సుఖం. ఈ అశాశ్వతమైనది ఉన్నప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతుంది వేదాంతం: శాశ్వతమైనది ఉంటుందా ఉండదా? ఉండి తీరాలి. శాశ్వతమైన దాంట్లో నుంచే అశాశ్వతం వచ్చి తీరాలి, రావాలి. అంతే తప్ప అశాశ్వతంలో నుంచి శాశ్వతం రాదు. అసత్తులో నుంచి సత్తు రాదు. సత్తులో నుంచే అసత్తు వస్తుంది. మరి ఇంకేమండి, సత్తులోంచి అసత్తు వచ్చింది, అది సత్య అంత నిజమో, ఈ అసత్తు అంతే నిజం. ఇది ఒక రకమైన వాదన. ఇందులో కూడా హేతువు లేదు. అది ఎలాంటిది? ఈ అసత్తు ఉన్నది ఒప్పుకుంటాం, కానీ అసత్తుకి స్వతంత్ర స్థితి లేదు. స్వతంత్ర స్థితి లేని దాన్ని పట్టుకునే నేను వేలాడతాను అంటే నీ కర్మ. ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా దృష్టి అలా కాదండి, నాకు వైరాగ్య దృష్టి. నేను స్వస్వరూపాన్ని చూడాలి. మానవుడిగా పుట్టినందుకు మానవుని యొక్క ఆలోచనలు వేదకాలంలో ఎంత ఉన్నతోన్నతమైన స్థితికి చేరుకున్నాయో అక్కడికి వెళ్ళి నేను కూడా ఆ విషయం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నాకు సంతృప్తి, లేకపోతే లేదు. నేను ఈ యజ్ఞయాగాదులు, కర్మకాండ ఇదంతా గతం జన్మల్లో ఎప్పుడో చేశాం. కానీ ఇప్పుడు మా దృష్టి మాత్రం కేవలం జ్ఞాన దృష్టి, పిపాస, జ్ఞాన పిపాస, జిజ్ఞాస, ఇదే తప్ప మాకు వేరే దృష్టి లేదు అనుకున్నప్పుడు ఆ వైపుగా శాస్త్రం చూపించిన, వేదాంతం చూపించిన రీతిగా వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, అనుభవంలోకి తెచ్చుకుంటాం. మా అనుభవంలోకి రాలేదన్న మాత్రాన లేదని ఎలా అనగలవు? ఇది అనుభవంలోకి వచ్చినా ఉంటుందా? ఈ అశాశ్వత జగత్తు నీకు అనుభవంలో ఉంది, ఒప్పుకున్నావు. ఉండటం లేదు, మారిపోతుందిగా. అది మారదని శాస్త్రం చెప్తోందిగా. దాన్నే మేము అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది మా యొక్క జ్ఞాన పిపాస, జ్ఞాన దృష్టి. ఈ దృష్టితోటే మనం రామాయణాన్ని అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వసతస్తస్య రామస్య రతిరల్పాపి నాభవతు హృతాం హి భార్యాం స్మరతః ప్రాణేభ్యోపి గరీయసీం. అందుకని ఆయన ప్రశ్రవణ పర్వతం మీద ఉన్నా, అది ఎంతో మనోహరంగా ఉన్నా, ఎంత ధన సమృద్ధితో కూడి ఉన్నా స్వామి వారికి సంతృప్తి లేదు, ఏ క్షణం మాత్రం కూడా లేదు. ఉదయాభ్యుతితం దృష్ట్వా శశాంకంచ విశేషత. రాత్రి సమయాల్లో ఆయన అలాగా ఆకాశం వంక చూస్తూ శిలాతలం మీద శయనించి ఉన్నప్పుడు, ఇక్కడ మళ్ళీ ప్రపంచ దృష్టి వస్తే హంసతూలికా తల్పం మీద శయనించవలసిన స్వామి, అది అంతా బుట్ట ఆభాస. ఆయన మొత్తం మీద ఇలా అనుకోకపోతే
లాభం లేదు. దశరథ మహారాజు ఎప్పుడైనా ఇలాంటి సుఖాన్ని అనుభవించాడా? ఇలాంటి అరణ్యాల్లో నివసించాడా? మరి ఏమి? ఇది పరమాత్మ అందించే సందేశం. శయనం మీద పడు ఆవివేశ నతం నిద్ర నిశాసు శయనం గతం. ఎంత ఇది భావకవిత్వం అంటే ఇదే. నిశాసు శయనం గతం. రాత్రిపూట శయనించాడు స్వామి. ఆవివేశ నతం నిద్ర, ఆయనకి నిద్ర రాలేదు. ఎందువల్ల? విశేషించి ఉదయాద్రి యందు పొడమిన చంద్రుణ్ణి చూసినప్పుడు సీతా విరహతాపం అధికం కావటం చేత చంద్రబింబం చూస్తే ఆయనకి అమ్మవారి ముఖ చంద్రబింబం గుర్తుకు వస్తున్నది. అద్భుతమైన భావన, మనస్సు నీరైపోయే భావన, పునీతమయ్యే భావన, మనస్సులో ఉన్న కల్మషం అంతా తుడిచిపెట్టబడే భావన. ఉదయాభ్యుతి ఇదే విధమైనటువంటి దృష్టి సాధకుడికి తన యొక్క అయ్యో నేను ఎంత నా స్వరూపాన్ని గురించి అనుకుంటున్నా, నా స్వరూపం నాకు అనుభవంలోకి రావటం లేదే అనే విచారం కలగాలి, ఆ బాధ కలగాలి, ఆ ఏడుపు కలగాలి. అదే సాధన, అదే తపస్సు. ఇక్కడ స్వామి మనకి బోధించే విషయం అదే. ఉదయాభ్యుదితం దృష్ట్వా శశాంకం చ విశేషత అవివేశనతం నిద్ర నిశాసు శయనం గతం. తత్సముద్ధేన శోకేన బాష్పోపహత చేతసం తం శోచమానం కాకుస్థం నిత్యం శోకపరాయణం తుల్య దుఃఖోబ్రవీద్ భ్రాత లక్ష్మణో అనునయం వచ. లక్ష్మణుడికి పాపం అన్నగారు ఇంత దుఃఖంలో ఉంటున్నాడే, ఏదో విధంగా ఏదో ఒక మాట చెప్పి ఆయన్ని మళ్ళీ బయటపడేసి ఈ లోకంలోకి తీసుకొద్దాం అని ఈయన తాపత్రయం. ఈయన తాపత్రయం ఏమిటి అంటే, తన మనస్సులో అమ్మవారిని తలుసుకుంటూ సత్యస్థితిలో ఉన్నటువంటి స్వామిని మళ్ళీ కిందకి లాక్కురావచ్చే ప్రయత్నం, అంతే. అంతేగాని లేకపోతే లక్ష్మణుడు మెదలకుండా ఊరుకోవచ్చుగా. ఇదే జీవితం అంటే. జీవుడికి దేవుడికి ఉండేటటువంటి సంఘర్షణ ఇదే. జీవభావం నెమ్మదిగా తల వాల్చి పక్కకి తప్పుకొని పోతే అప్పుడు దైవభావం అంటే స్వస్వరూప జ్ఞానం రాజ్యం ఏలుతుంది. అది తత్సముద్ధేన శోకేన బాష్పోపహత చేతసం. బాష్పోపహత చేతసుడు, కన్నీటితో నిండినటువంటి ఆ కనులు కలిగిన స్వామి తం శోచమానం, ఆయన దుఃఖిస్తున్నాడు. కాకుస్థం నిత్యం శోకపరాయణం, రోజుల తరబడి ఆయన ఇదే శోకంలో నిమగ్నం అయిపోయి ఉంటే తుల్య దుఃఖ, ఆయన దుఃఖం ఎలాంటిదో ఈయన దుఃఖము అలాంటిదే. ఈయన అబ్రవీతు లక్ష్మణో అనునయిస్తూ అంటున్నాడు, అలం వీర, హే వీర శ్రీరామచంద్ర, అలం చాలును, నువ్వింక బాధపడటం తగదు. వ్యధాంగత్వా అలం, నువ్వు బాధపడవద్దు. నత్వం శోచితుమర్హసి, నువ్వు దుఃఖించవద్దు. శోచతో వ్యవసీదంతి సర్వార్థాః విదితం హితే. విదితం హితే, నీకు తెలుసు కదా. ఏం తెలుసునయ్యా అంటావా? శోచతః వ్యవసీదంతి సర్వార్థాః, ఎప్పుడు దుఃఖించే వాడికి సర్వార్థాలు వ్యవసీదంతి, చెడిపోతాయి. ఫలితాలు ఉండవు, ప్రయోజనం ఉండదు, అనుకున్నవి జరగవు. కాబట్టి శోకం అనేది నిరంతరం ఉండటం మంచిది కాదు. ఆ సంగతి స్వామి వారికి తెలుసు, ఆయనే చెప్పాడు. అక్కడ శోకం వేరు, తారా మొదలైన వాళ్ళు పొందిన శోకం వేరు, ఇక్కడ స్వామి వారి శోకం వేరు. చాలా తేడా ఉంది, హస్తిమశకాంతరం తేడా ఉంది. అది దృష్టిలో పెట్టుకునే శ్రీరాముణ్ణి ఎలా ఓదార్చాలో అలా ఓదారుస్తున్నాడు లక్ష్మణుడు. ఏమిటి శోకంలో తేడా? ఇక్కడ స్వామివారికి అమ్మవారిని గురించిన ఆలోచన అంటే సచిత్ స్వరూపమైనటువంటి దీర్ఘ భావన, అక్కడ లౌకికమైనటువంటి మరణానికి సంబంధించిన భావన.
మరణానికి సంబంధించిన భావన అనవసరం. ఎందుకని? మరణం అనేది లేదు కాబట్టి. మరణం లేదా? లేదు. ఏముంది? అందరూ చనిపోతున్నారు కదా, వందలాది వేలాది లక్షలాది కోట్లాది మంది అద్భుతాలు. ఇప్పటికి సృష్టి మొదలైన తర్వాత ఎంతమంది మరణించారు, ప్రతి ఎంతమంది మరణిస్తున్నారు. ఈ సృష్టి చాలా గమ్మత్తైంది. ఇది ఏం చేస్తుందంటే తన ఉంటుంది. ఆ ఉండటమే అస్తిత్వం, అస్తిత్వమే తెలివి, అస్తిత్వమే చిత్తు. ఉంటుంది. ఎలా ఉంటుంది? తనని తాను నిలుపుకుంటూ ఉంటుంది. తనని తాను నిలుపుకుంటూ ఉంటుంది. ఎలాగా? పోయే వాటిని వదిలేస్తూ ఉంటుంది. ఈ క్షణంలో కిందటి క్షణంలో గతించిన మానవ సమూహం ఎన్ని వందల మందో, వాళ్ళ స్థానంలో ఎప్పుడో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సృష్టి మాత్రం ఉంటుంది. ఆ ఉండటమే అదే తెలివి, అదే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగి ఉంటే మనం ఎప్పుడూ ఉంటాం. శరీరం పోతుంది, మనం ఉంటాం. ఇది అద్వైత స్థితి అంటే. ఇది మాటలు చెప్పడం తేలిక. ఎవరైనా అనుభవంలోకి కొంచెం తెచ్చుకోవాలి. కొంచెం తెచ్చుకున్నప్పుడు లోపల నుంచి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అలం వీర యథాంగత్వా నత్వం శోచితుమర్హసి శోచతో వ్యవసీదంతి సర్వార్థాః విదితం హితే. నీకు తెలీదా ఈ విషయం? నీకు తెలుసు కదా. భవాన్ క్రియాపరో లోకే భవాన్ దైవపరాయణః. లోకంలో నువ్వు పౌరుషం అవలంబించి కార్యాలు ఆచరిస్తున్నావు. క్రియాపరః, నువ్వు కార్యాలు చేస్తున్నావు, క్రియలు చేస్తున్నావు. భవాన్ దైవపరాయణః, ఆ కార్యాలు ఫలించటానికి కారణమైన దేవతల్ని ఆదరిస్తావు. ఆస్తికుడివి. ఆస్తికో ధర్మశీలశ్చ వ్యవసాయీ చ రాఘవ. హే రాఘవ, నువ్వు ఆస్తికుడివి, ధార్మికుడివి, నిరంతర ప్రయత్నశీలివి. ఇదే పరమాత్మ లక్షణం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఉండటం. ఉన్న వస్తువు కాదు, పోయిన వస్తువు అంతకంటే కాదు. ఆ ఉండటమే పరమాత్మ. ఇగో ఖచ్చితంగా ఇక్కడే చెప్తున్నాడు. ఆస్తిక ఉన్నవాడివి నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి. ఆస్తిక ఉండటం అనేది నువ్వే అయిన వాడివి. ధర్మశీలస్య, ఇది లోకానికి. ఎలా ఉంటావు నువ్వు లోకంలో ధర్మశీలంగా? మరి లోకాన్ని వదిలేస్తే నీకు నువ్వు ఉంటావు. ఇది అద్భుతమైన విషయం. లోకంలో ఉంటే ధర్మశీలుడుగా ఉంటావు. లోకాన్ని చూడకపోతే, లోకానికి అతీతంగా ఉంటే ఉండటంగా ఉంటావు. వ్యవసాయీ చ, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు. ఇది చాలా అద్భుతం. లక్ష్మణుడు ఎటువంటి వేదాంతం చెప్తున్నాడు అన్నగారికి. భవాన్ క్రియాపరో లోకే భవాన్ దైవపరాయణః ఆస్తికః ధర్మశీలశ్చ వ్యవసాయీ చ రాఘవ. నహి అవ్యవసిత శత్రుం రాక్షసం తం విశేషతః సమర్థస్త్వం రణే గంతుం విక్రమైర్జిక్మకారిణం. నువ్వు ఈ విధంగా ఎప్పుడు ఆలోచనాపరుడివి, చింతామగ్నుడివి, శోకపరాయణుడివి అయి ఉంటే శత్రువైనటువంటి ఆ రాక్షసుని ఎలా జయిస్తావయ్యా? ఇందులో అంతరార్థం కూడా ఉంది. నువ్వు ఎప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే ఏమని తలుచుకుంటావు? అమ్మవారు ఎక్కడో నాకు దూరంగా ఉంది, నాకు దూరం అయిపోయింది, వాడెవడో రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ లక్ష్మణుడి మాట వదిలేయండి. అమ్మవారు ఎప్పుడు నీలోనే ఉంది కదయ్యా, నువ్వు అమ్మవారు ఒకటే కదయ్యా. ఇది రావణాసురుని జయించటం. లౌకికంగా నువ్వు ఈ విధంగా చింతిస్తూ విచారిస్తూ కూర్చుంటే రాక్షసుడిని ఎలా చంపుతావయ్యా అంటున్నాడు. నహి అవ్యవసిత, నువ్వు ఈ విధంగా ధైర్యం తప్పి ఉన్నట్లయితే శత్రుం రాక్షసం తం విశేషతః రణే గంతుం, ఎలా సమర్థుడు అవుతావు? నువ్వు యుద్ధంలో శత్రువుని ఎలా జయించగలవు? సమున్మూలయ శోకంత్వం, నువ్వు శోకాన్ని సమున్మూలయ,
అంటే ఆ శోకాన్ని పోగొట్టుకో, ప్రయత్నంతో పోగొట్టుకో. వ్యవసాయం స్థిరం కురు, నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉండు. తతస్స పరివారం తం నిర్మూలం కురు రాక్షసం. అంటే ఇప్పుడు స్వామివారి మనస్సుని కర్తవ్యం వైపుకి, ఆయన కర్తవ్యాన్ని మరిచిపోయి దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఇదిగో నీ కర్తవ్యం వేరే ఉంది, నువ్వు రావణాసురుని చంపాలా అక్కర్లేదా? అవును అవును లక్ష్మణ చంపాలి పద అని మళ్ళీ ఆయన సిద్ధమవుతాడు. ఇది ఒక చిన్న ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒక తమాషా తమాషా భావంతో కూడిన ఒక చిన్న హెచ్చరిక, మేల్కొలుపు. అంతకు పూర్వం స్వామివారి నిర్వేదం, ఈయన ఆయన్ని ఆ నిర్వేదంలో నుంచి బయటకు తీసుకురావటం, ఆయన బయటపడటం. ఇది ఒక విలాసం, ఒక తంతు, ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. సమున్మూలయ శోకంత్వం వ్యవసాయం స్థిరం కురు, తతస్స పరివారం తం నిర్మూలం కురు రాక్షసం. పృథివీమపి కాకుస్థ ససాగర వనాచలాం పరివర్తయితుం శక్తః కిమంగ పునర్రావణం. మళ్ళీ ఆ విషయం చెప్తున్నాడు. నువ్వు గనక స్వామి, నువ్వు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలిసినా, ఈ సముద్రాలతో కూడిన, అడవులతో కూడిన, పర్వతాలతో కూడిన ధరా మండలాన్ని మొత్తాన్ని తలకిందులు చేయగలవు, సృష్టించగలవు, మళ్ళీ నీలోనే విలీనం చేసుకోగలవు. ఇదంతా ఆభాస. నువ్వు పరమాత్మవి, సృష్టిని చేయగలవు, మళ్ళీ దాన్ని లేకుండాను చేయగలవు, నీలో ఐక్యం చేసుకోగలవు. రావణుని మళ్ళీ ఏ లక్ష్మణ, నేను రావణుని వధించలేనా, సీత కోసం విచారిస్తే అని అంటాడేమో, ఆయన కోపం వస్తుందేమో అని. నీకు రావణుని వధించడం ఏ పాటి స్వామి అని మళ్ళీ ఆ విషయంలో కొంచెం అనునయిస్తున్నాడు. శరత్కాలం ప్రతీక్షస్వ, ఇప్పుడు మనం ప్రతీక్షిద్దాం, వేచి ఉందాం. ఇప్పుడు ఏమైంది, వర్షాకాలం వస్తున్నది, మొదలైంది. ఈ వర్షాకాలం అయిపోగానే శరత్కాలం ప్రారంభమవుతుంది. ఆ శరత్కాలం వచ్చే వరకు మనం ప్రతీక్షస్వ, వేచి ఉందాం. ప్రావృట్కాలోయమాగతః. ఏం అద్భుతమైన శ్లోకాలు. శరత్కాలం ప్రతీక్షస్వ ప్రతీక్షావహ. లక్ష్మణుడు ఏమంటున్నాడు, ప్రతీక్షస్వ అన్నాడు. మనమేమందాం, ప్రతీక్షావహ, శరత్కాలం కోసం వేచి ఉందాం అన్నా. ప్రావృట్కాలోయమాగతః, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. తతస్సరాష్ట్రం సగణం రావణం త్వం వధిష్యసి. శరత్ రాగానే చక్కగా ఈ వర్షాలు వెనకబడతాయి, మేఘాల ఆడంబరం ఉండదు, వర్షధారలు పోతాయి, మనస్సులో కమ్ముకున్న చీకట్లు పోతాయి. శరత్కాలంలో వెన్నెల అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అంతా స్వచ్ఛంగా ఉంటుంది. అదే విధంగా నువ్వు యుద్ధం చేసి అమ్మవారితో నువ్వు మళ్ళీ సమాగమం పొందుతావు, అప్పుడు నీ స్వస్వరూపాన్ని పొందుతావు. ఇది జీవుడికి కూడా అద్భుతమైనటువంటి సంకేశంగా మనం భావించాలి. శరత్కాలం ప్రతీక్షస్వ ప్రావృట్కాలోయమాగతః. అప్పుడేం చేస్తావు, శరత్ రాగానే తతస్సరాష్ట్రం సగణం, ఆ రాజ్యాన్ని, బంధువుల్ని కూడా నువ్వు ఓడించగలవు, బంధువులతో సహా ఆ రావణాసురుని మట్టు పెట్టగలవు, లంకని జయించగలవు. అహంతు ఖలుతే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే. నేను నిన్ను ఊరికనే ప్రతిబోధయే, మేల్కొల్పుతున్నానయ్యా, అంతే, అంతకంటే ఏం లేదు. నువ్వు ఎలా ఉన్నావు, దీప్తైరాహుతిభిః కాలే భస్మచ్ఛన్నమివానలం. అనలం ఉన్నది లోపల, కానీ అది ఇక్కడేం లేదులే అని చెయ్యి వేశావో కాలుతుంది, అది భస్మచ్ఛన్నంగా ఉన్నది అనలం. ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ కోపం కూడా, రావణాసురుడి మీద ఆ ఆగ్రహం కూడా అలాగే, ఆ ఆగ్రహ అగ్ని ప్రచ్ఛన్నంగా ఉన్నది. అది దానిని నేను మరీ ఆరిపోకుండా ఒకసారి కొంచెం కదిపి ఉంచాను, అంతే స్వామి అన్నా, అంతకంటే ఏం లేదు. అహం కలుతే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే.
ప్రతిబోధింపజేశానన్నా అంతకంటే ఏం కాదు. దీప్తైరాహుతి భిక్కాలే భస్మచ్చన్నమివానలం లక్ష్మణస్యతు తద్వాక్యం ప్రతిపూజ్య హితం శుభం. లక్ష్మణుడు మాటలు ఎలా ఉన్నాయి? హితం చక్కటి మేలు కోరేవి, శుభం శుభాన్ని ఆకాంక్షించేవి. అటువంటి వాక్యం ప్రతిపూజ్య, లక్ష్మణుడు చెప్పినటువంటి సలహాని ప్రతిపూజ్య అంగీకరించి రాఘవ సుహృదం స్నిగ్ధం ఇదం వచనమబ్రవీతు. స్నేహితుడు అనుజుడు అయినటువంటి లక్ష్మణుడితో మళ్ళీ స్వామివారు ఈ మాటలు అంటున్నాడు. ఈ స్వామివారు ఏమంటారు అనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.